హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ గా పెళ్లి షాపింగ్ అయితే వచ్చేసాము. ఇంకా పెళ్లి షాపింగ్ వచ్చేసి మేమైతే దిల్సుఖ్ నగర్ కు వచ్చాము. ఇంకా మా ఇంట్లో పెళ్లి హడావిడి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ముందు ముందు వీడియోలలో పెళ్లి బ్లాగ్స్ అయితే వస్తాయి. మీరు చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, తనదే ఇప్పుడు పెళ్లి నచ్చిన కొన్ని శారీస్ అయితే ట్రయల్స్ వేపిస్తున్నారు అక్కడ. ఇంకా అట్లా వేపిస్తే కొంచెం అర్థం అవుతుంది కదా ఏ సెట్ అయిందా లేదా అని చూసుకోవడానికి. అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళము ఇద్దరం కలిసి షాపింగ్ అయితే వచ్చాము ఒకే దగ్గరికి. ఇంకా అవన్నీ సెలక్షన్ చేసి తీసుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. అమ్మాయికి కావాల్సిన శారీస్ మాత్రమే అక్కడ తీసుకున్నాము. మిగతా వాటి కోసం అయితే మదీనా వచ్చాము. ఇంకా పెద్ద వెహికల్ లోపలికి అయితే అలో చేయరు కాబట్టి ఇంకా కంఫర్ట్ గా ఉన్న దగ్గర అయితే వెహికల్ పెట్టడానికి అయితే వెళ్ళిండ్రు. ఇంకా మేమైతే అందరం నడుచుకుంటే ఇంకా షాపింగ్ లోకి అయితే గల్లీలకి అయితే వెళ్ళినాము. వెళ్ళి షాపింగ్ అంటే ఇంకొకరితో అయ్యే పని కాదు కాబట్టి ఇంకా అతలు వాళ్ళ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీలు కలిసి ఇంకా వెళ్తారు కాబట్టి ఇంకా అదొకరు ఇదొకరు నచ్చుకునేసరికి అయితే టైం 6 అయిపోయింది. కృష్ణాలో షాపింగ్ కంప్లీట్ అయ్యి మదీనాకు వచ్చేసరికి అయితే టైం 6 అయింది. ఇంకా ఆ టైంలో షాపింగ్ ఏం చేస్తారో ఏమో అనుకున్నా కానీ ఇంకా 12 వరకు అయితే షాపింగ్ చేస్తూనే ఉండే. సొంతంగా వెహికల్ అయితే తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా లేట్ అయిపోయినా కూడా పర్లేదు అనుకొని షాప్స్ క్లోజ్ అయ్యే వరకు అయితే షాపింగ్ కంటిన్యూ చేశారు. మీలో షాపింగ్ ఎంత మందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. కొంతమంది ఏమో షాపింగ్ అంటే చిరాకు పడేటోళ్ళు ఉంటారు, కొంతమంది అయితే షాపింగ్ అంటే ఇష్టపడేటోళ్ళు ఉంటారు. మనమైతే సెకండ్ టైప్. కొనకపోయినా పర్లేదు కానీ చూసి ఆనందించే టైప్ చాలా. నేనైతే అదేంటో ఏమో షాపింగ్ అంటే చాలు టైం తెలియకుండా తిరిగేస్తాము. మా అక్క నేను ఇద్దరు ముఖ దగ్గర ఉన్నామంటే కామెడీ మామూలుగా ఉండదు. పిల్లలు లేకుండా ఎంతైనా తిరగొచ్చు కానీ ఈ పిల్లలను సంకకేసుకొని తిరగాలంటే చాలా కష్టం అబ్బా. ఇప్పుడు పెళ్లి జరిగేది మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో. ఇంకా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ మదీనానే వస్తారు ఊరు నుంచి అయితే. ఒక్కరు ఉంటే ఎంతైనా తిరగొచ్చు కానీ ఈ పిల్లల్ని ఎత్తుకొని తిరగడం చాలా కష్టం. అసలు పిల్లలను పట్టుకొని గొల్రెన్ మలుపుకొని పోయినట్టే ఉంది. ఎందుకంటే ఇంత మిస్ చేసిన కూడా ఎక్కడ కాడబడతారో అనే భయం అయితే చాలా ఉంది. ఎందుకంటే ఇంకా ఆ రైషులో దేలాడడం చాలా కష్టం కాబట్టి. మా చిట్టిగాడు మా పెద్దది ఇద్దరు ఒక దగ్గర ఉంటే అయితే రచ్చ మామూలుగా ఉండదు. వాళ్ళ అల్లరికి అయితే తట్టుకోలేకపోతాం. బయటికి తీసుకెళ్తే వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్తే చాలు వాళ్ళ ఎంబడి ఉండడమే సరిపోతుంది. ఎందుకంటే ఇంత టైం ఇస్తే చాలు తెలియకుండా మిస్కిపోతారు. వాళ్ళని తేలాడడమే చాలా కష్టమైపోతుంది. ఇక్కడ మా అక్క వాళ్ళ తమ్ముడు చూడండి ఎట్లు ఉరుకుతుండో. వాళ్ళిద్దరు ఎక్కడ కాడబడతారా అనేసి ఇంకా వాళ్ళ చేతులను వదిలిపెట్టకుండా వాళ్ళిద్దరిని అయితే పట్టుకొని నడిపిస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడు షాపింగ్ మాల్. ఇంకా అదైతే మదీనాలో ఇంకా ఫేమస్ కదా మరియం టెక్స్టైల్స్. ఊకే ఇన్స్టాలో అయితే చూపిస్తారు కదా, ఆ షాప్ అయితే ఇదే. కనిపించింది కదా ఇంకా పోయే దారిలో ఉంది కాబట్టి ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేశాను. మా చిన్న పాపకి అయితే హాయిగా నిద్ర అయితే వస్తుంది ఆ ట్రాఫిక్ లో. ఇంకా మదీనా చార్మినార్ వెళ్ళినామంటే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే మస్తు అబ్బాయి. ఇంకా లేని ఐటమ్స్ అంటూ ఉండవు. వాటిని చూసి ఆనందించడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు. ఎన్ని కొన్నా కూడా కొనాలని టెంప్ట్ చేసే రకాలు ఉంటాయి. ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా కూడా ఈ ఐటమ్ మన దగ్గర లేదు అని ఇంకా వెళ్తే అయితే కనిపిస్తూనే ఉంటది ఆ షాపింగ్ చూస్తే. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి ఇంకా బట్టల షాపులకు అయితే వచ్చేసాము. షాపులకి వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఎక్కువ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే ఇంకా మా చిన్న పాప అయితే నా దగ్గరనే ఉంది కాబట్టి వీడియో తీయడం అయితే ఎక్కువగా అవ్వలేదు. పెళ్లి కూతురి శారీస్ మొత్తం ఆల్మోస్ట్ ఇంకా దిల్షుక్నగర్ కంప్లీట్ చేసినాము. ఇంకా జస్ట్ ఇక్కడ పెట్టుబోతల శారీస్ కనేసి వచ్చినాము. వాళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఇంకా ఫుడ్ అయితే తీసుకొచ్చి నుండే పులిహోర. ఇంకా తినేసి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాము. అందుకోసం అని కొంచెం ఎనర్జెటిక్ అయితే ఉన్నాము. షాపింగ్ కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 12 పైననే అయ్యింది. ఇంకా షాప్స్ అన్ని క్లోజింగ్ టైం కి అయితే మా షాపింగ్ కూడా అప్పుడు కంప్లీట్ అయ్యింది. మా బావ వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది కదా. ఇంకా మా బావని అయితే నేను ఆట పట్టిస్తున్నాను, బావ నీ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది అని. పెళ్లి షాపింగ్ కి రావాలంటే ఇంకా ఓపిక అయితే ఫుల్ గా ఉండాలి. నాకైతే ఫుల్ ఉంటది ఇంకా తిరగడానికి అయితే. కానీ ఇంకా మా పాప వాళ్ళు ఉండేసరికి కొంచెం రిస్క్ అనిపించింది. వాళ్ళు లేకపోతే అయితే హ్యాపీగా తిరిగి బట్టల వరకే షాపింగ్ చేసినాము. ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయడానికి అయితే టైం అస్సలు లేకుండే. మేము ఇంకా షాపింగ్ చేసేసరికి అయితే ఆల్మోస్ట్ స్ట్రీట్ షాపింగ్ మొత్తం అయితే క్లోజింగ్ టైం అయితే అయ్యింది. అందరు కలిసి ఒకే దగ్గర షాపింగ్ వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఈ విషయాన్ని అయితే ఫేస్ చేసి ఉంటారు. అందరిట్లో ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు, వాళ్ళని వెతుకుతూనే ఉంటారు. ఇది మాత్రం మస్ట్ కంపల్సరీ. అసలు మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రష్ ఉండే. ఇంకా మేము వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ ఇంకా అన్ని క్లోజింగ్ టైం కాబట్టి రష్ అంతా తగ్గిపోయి ఉండే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.